ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయం కోసం బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. విజయవాడ సితారా కన్వెన్షన్ హాల్లో జనసేన పార్లమెంట్ కోఆర్డినేటర్ అమిశెట్టి వాసు ఆధ్వర్యంలో జనసేనలో భారీ ఎత్తున చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్డీఏ కూటమి విజయం కోసం కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా కలిసి రావాలని సుజనా చౌదరి సూచించారు. పవన్ కళ్యాణ్ గొప్ప మానవతావాది అని, తాను కూడా పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్నానని సుజనా చెప్పారు. భూములు, ప్రభుత్వ ఆస్తులన్నీ అన్యాకరణం చేశారు. ఇక్కడ అక్కడ తాకట్టు పెట్టి ఇప్పుడు ప్రజల ఆస్తుల మీద కూడా వెళ్తా ఉన్నారు. అది వారసత్వంగా వచ్చే ఆస్తుల గురించి కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా వారసత్వం అంటే ఆ పిల్లలకే చెందుద్ది అని మళ్ళీ మనం ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. ఇది దారుణమైన యాక్ట్. వాళ్ళు చేసిన తప్పు అంటే కర్నూలు చావుకి ఎన్నో కోట్ల కారణాలు అన్నట్లుగా వాళ్ళు చావు తథ్యం, అందులో డౌట్ లేదు. ఇది చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిందని నా ఫోటో కూడా పెట్టి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. భారతీయ జనతా పార్టీకి యాక్ట్కి సంబంధం లేదు. బేసికల్ గా లీగల్ క్లియరెన్స్, ఫైనాన్షియల్ క్లియరెన్స్ ప్రజలకి ఎలా ఉపయోగపడుతుంది అని ఏ చట్టం తెచ్చినా ముందు చూడాలి. అది ఏమీ లేకుండా వాళ్ళ స్వయ ప్రయోజనాల గురించి ఇష్టం వచ్చిన దొంగ యాక్ట్ అది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. వీళ్ళు ఇంకొకసారి కనుక ఇప్పుడు అమరావతిని చంపేశారు, 3 ముక్కలు ఆట ఆడారు. 5 సంవత్సరాల్లో 2-3 జనరేషన్స్ యువతరం దెబ్బతిన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆచితూచి భారత రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన ఓటుని వృధా చేసుకోబాకండి. పార్టీల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వర్సెస్ కూటమి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఈ కూటమి అభ్యర్థి మీరు కంపేర్ చేయండి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ అనుభవం ఏంటి, వాళ్ళు ఏమి చేయగలరు, భారతదేశ అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సౌలభ్యం గురించి ఏం చేయగలరు అనేది చూసి ఓటు వేయండి. మేము అందరికీ చెప్తున్నాం, మా ధర్మం ప్రకారం కమలానికి, సైకిల్కి ఓటేయండి అమ్మా అని కొంతమందికి. కానీ మనస్సాక్షిగా మీరు అనుకున్న దానికి మాత్రం ఓటు పర్సెంటేజ్ పెరగాలి, 100% ఓటింగ్ జరగాలి అనేది మనం చెబుతుంటే వాళ్ళే మీరు